హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అట్లనే ఈ వీడియో ఏంటంటే మన వెలంగిని ట్రిప్ వీడియోస్ పెడుతున్నాను కదా, ఆ వీడియోస్లో థర్డ్ డే వీడియో, థర్డ్ డే, ఫోర్త్ డే, 2 days మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం అన్నది ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. మేము వెళ్ళిన ట్రిప్కి సంబంధించిన వీడియోస్లో లాస్ట్ వీడియో ఇదే. ఇంకా ఎట్లనో మేము వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి సీ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి బీచ్ సైడ్ అయితే వెళ్ళాము. రేట్లు అయితే మామూలుగా లేవు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా సీ ఫుడ్ అంటే తెలిసిందే కదా, చూడంగానే మనకి తినాలనిపిస్తది. కాకపోతే ప్రైజులు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా మేమే హోటల్లో ఫుడ్ అయితే తినేసినాము. మనం ఎప్పుడైనా గమనించినట్లయితే మనం టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళినప్పుడు నార్మల్ గా ఉన్న ప్రైజెస్ కంటే ఎక్కువగా ఉంటాయి. అదేంటో మరి, అది వాళ్ళ బిజినెస్ మైండ్ కావచ్చు. మనం కానీ అవే ప్రైజెస్ తో కొనుక్కొని తింటూ ఉంటాము, కొంటూ ఉంటాము. అదంతా కామనే కదా. మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసిరా ఇలాంటి సిచ్యువేషన్? ఇంకా ఎక్కడైతే ఫుడ్ తినేసిన తర్వాత ఇటైతే వచ్చినాము. ఇది వచ్చేసరికి బాసలిక చర్చ్ కి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటది. ఇంకా లోపలికి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇవి కనిపిస్తాయి. ఇంకా ఇవైతే చూసినాము ఈ రోజు. చాలా మంచిగా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇటు నుంచి మనము లెఫ్ట్ సైడ్ కి నడుచుకుంటూ వెళ్తే స్ట్రైట్ కి ఇక్కడ సైలెంట్ ప్రేయర్ చర్చ్ ఉంటది. ఇంకా ఇది వచ్చేసరికి ఏంటిదో తెలియదు నాకు కూడా. దాని పక్కనే సైలెంట్ చర్చ్ ఉంటుంది. అదిగోండి స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా, అది సైలెంట్ ప్రేయర్ చర్చ్. ఇంకా లోపల అయితే చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటది, చాలా బాగుంటది. ఇంకా ఇదే సైలెంట్ ప్రేయర్ చర్చ్. దాని ముందు ఇంకో చర్చ్ ఉంటది, దానికి మేము ఆల్రెడీ వెళ్ళినాం కాబట్టి నార్మల్ గా వెళ్ళేసి వచ్చేసినాము. ఇంకా ఆ తర్వాత మనకి నడుచుకుంటూ మళ్ళీ బయటకు వచ్చేస్తే ఇక్కడ ఈ చర్చిలు అయితే ఉంటాయి. మనకి మోకాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిన చర్చెస్, మనకి జీసస్ ఆర్చ్, ఇవన్నీ కూడా ఉంటాయి. మేము ఆల్రెడీ ఇవన్నీ చూసేసినాం కాబట్టి అటు వెళ్ళలేదు. ఇంకా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే ఒక చర్చ్ ఉంటుంది కదా, అది మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ నార్మల్ గానే బాసలికా చర్చ్ కి బ్యాక్ సైడ్ కి అయితే వెళ్ళాము. మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. చాలా చాలా బాగుంది కదా. సారీ సారీ, ఆఫ్టర్నూన్ వ్యూ మంచిగా ఉంది కదా. ఇంకా కొంతసేపు అట్లా కూర్చుని ఈ చర్చికి అయితే వచ్చాము. ఈ చర్చికి అయితే చాలా చాలా మంది వచ్చిర్రు. ఇంకా ఇక్కడ కూడా మేము కొంచెం ప్రేయర్ చేసుకొని ఇక్కడ నుంచి వ్యూ అయితే క్యాప్చర్ చేసిన. ఇంకా చుట్టుపక్కల అన్ని చర్చెసే ఈ చర్చ్. ఇంకా మొత్తం కూడా నేను కౌంట్ చేసినవి అయితే 5 చర్చెస్. ఇంకేమైనా నేను మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ చేయండి. ఎటు చూసినా కూడా చర్చెసే. చాలా అంటే చాలా బాగుండిద్ది అసలు. అందరూ కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్లేస్ అంటే వెలంగిని. చాలా బాగుండిద్ది. ఇంకా మనకి బాసలికా చర్చ్ బ్యాక్ సైడ్ పైకెక్కి చూస్తే ముందు మనకి కనిపించేది మోకాళ్ళతో నడుచుకుని వెళ్ళే చర్చికి దారి. ఇంకా అట్లనే మనకి కొంచెం పక్కకి చూస్తే జీసస్ ది స్టాచ్యూ కనిపిస్తది పెద్దది. ఇంకా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో సైలెంట్ ప్రేయర్ చర్చ్, ఇంకా వేరే చర్చ్ ఉంటాయి. ఇంకా మళ్ళీ రైట్ సైడ్ అటు చివరికి చూస్తేనేమో ఇంకో చర్చ్ కనిపిస్తది. అట్లా చుట్టూరు చర్చెసే కనిపిస్తాయి. మళ్ళా ఇంకోటి ఏంటంటే మనకి ఈ బాసలికా చర్చ్ పైనుంచి డ్రోన్ కెమెరాలో చూస్తే గనక ఫస్ట్ జీసస్ ది సిలువ లాగా ఉంటది. అట్లనే త్రిశూలం షేప్ లో కూడా ఉంటది. నేను ఒకసారి మీకు పైన క్లిప్ వేస్తాను, వీడియో క్లిప్ చూడండి. చాలా బాగుంటది వ్యూ చుట్టుపక్కల అంతా కూడా. మేమైతే అంతా కవర్ చేసినాం. మాక్సిమం అయితే ప్రేయర్ చేసుకున్నాము, మొత్తం కవర్ చేసినాము. కాకపోతే ఫుడ్ అయితే అంత ఎక్కువ అయితే టేస్ట్ చేయలేకపోయినాము. నేను చెప్పినా కదా ఆల్రెడీ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, టేస్ట్ కూడా బాగోదు అని చెప్పేసి మాక్సిమం మనం వండుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ డే, ఇంకా మేము వెళ్ళిపోయే రోజు, ఆ రోజు నైట్ 9:30కి మాకైతే ట్రైన్ ఉంది. ఎక్కడ అంటే నాగపట్నం. ఇంకా మేమైతే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ ఇంకా మ్యూజియంను ఇంకా అవే మరియా చర్చ్ అయితే మేము చూడలేదు. ఇంకా అవి రెండింటి కవర్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఈ చర్చ్ అయితే క్లోజ్ చేసి ఉంది, అవే మరియా చర్చ్. ఇంకా మ్యూజియం అయితే ఓపెన్ లోనే ఉంది. మ్యూజియం కి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుంది. లోపల వీడియోస్ అయితే అలవ్ లేదని చెప్పేసి బోర్డు పెట్టిరు. ఎందుకులే అని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. ఇంకా అవి రెండు కవర్ చేసిన తర్వాత బీచ్ సైడ్ అయితే వచ్చి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయితే ఆడుకున్నాము. చాలా సేపు అయితే ఎంజాయ్ చేసినాం బీచ్ లో అయితే. ఇంకా అక్కడి నుంచి రూమ్ కి వచ్చేసేసి రూమ్ చెక్ ఇన్ అయిపోయినాము. ఇంకా 6-6:30కి అలా రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరిపోయినాము. మాకైతే 9:30కి అయితే నాగపట్నంలో ట్రైన్ ఉంటది. నాగపట్నంలో ట్రైన్ 9:30కి ఎక్కినామంటే మళ్ళీ మేము తామరం స్టేషన్ లో మార్నింగే దిగుతాము. మార్నింగ్ 4-4:30కి అట్లా దించేస్తుంది ట్రైన్. ఇంకా
ఇంకా ఆ ట్రైన్కి అయితే బయలుదేరినాము. ఇక్కడ ఆటో బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్ళిపోయినాము నాగపట్నం దాకా. వెలంగిలిలోనే ఎక్కొచ్చు ట్రైన్, కాకపోతే మాకు నాగపట్నం నుంచి బుక్ చేసిరంట టికెట్. అందుకని నాగపట్నం వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ అయితే ఎక్కినాము. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే అక్కడే మీల్స్ కొనేసుకొని ట్రైన్ వచ్చేలోపే స్టేషన్లోనే తినేసినాము. ఇంకా ఫుడ్ తినేసినాం కాబట్టి ట్రైన్ ఎక్కంగానే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ 4:30కి అలా దిగేయంగానే తాంబరం స్టేషన్ వచ్చేసింది. తాంబరం స్టేషన్లో ఇంకా లోకల్ ట్రైన్ ఎక్కేసేసి చెన్నై స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ మా అవతారాలను అయితే ఇగ్నోర్ చేసేయండి. మార్నింగ్ కాబట్టి ఫ్రెష్ అప్ అవ్వలేదు, అందుకే అట్లున్నాము. మా బుడ్డోళ్ళు కూడా బాగా అలసిపోయారు జర్నీ వల్ల. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ అయితే 8th ప్లాట్ఫామ్లో చూపించింది ట్రైన్, ఆ తర్వాత మళ్ళీ 5th ప్లాట్ఫామ్ అని చూపించింది. ఇంకా వెంటనే ఆ వ్యాన్ ఎక్కినాము. ఆ వ్యాన్ వాడేమో మాకు పర్ పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు ప్లాట్ఫామ్ దగ్గర తీసుకెళ్ళడానికి. ఇంకా అక్కడ మేమే దిగేసినేసి ట్రైన్ అయితే ఎక్కినాము. ఆల్రెడీ రెడీలోనే ఉంది కాబట్టి. ఇంతకీ మేము ఏం ట్రైన్ ఎక్కినామంటే కోరమండల్ ఎక్స్ప్రెస్. పేరుకి ఎక్స్ప్రెస్, గూడ్స్ బండి కంటే దారుణంగా తీసుకొచ్చిందండి బాబు. ఇంకా సాయంత్రం 4:30కి అయితే దించింది. మార్నింగ్ 6:10కి ఎక్కితే ఇక్కడ దిగేసి ఆటో కట్టించుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఇది మా వెలంగిని ట్రిప్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.